హాయ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వెల్కమ్ టు మై ఛానల్ శివాని యాదవ్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనకి కుట్టిన బ్లౌజ్కి హ్యాండ్స్ అనేవి షార్ట్ అయినాయంట. అయితే మనకి కస్టమర్ ఇచ్చారు, ఇవి కొంచెం హ్యాండ్ పొడిగించండి, మీరు ఎలా చేసుకుంటారో చూడండి ఒకసారి అని చెప్పారు. అయితే నేనేం చెప్పానంటే కస్టమర్కి, ఫస్ట్ అయితే శారీ తీసుకురండి, క్లాత్ అయితే ఏమి ఉండదు కదా, ఎప్పుడో కుట్టిన బ్లౌజ్ కదా. అయితే శారీ తీసుకొచ్చారు. శారీ తీసుకొస్తే నేను ఒక పావించ్ అంతా తీసుకొని కట్ చేసుకున్నానండి. నాకైతే ఎంత అయితే సరిపోతుందో కొంచెమే తీసుకున్నాను. అయితే దీన్ని ఏం చేశానంటే కట్ వర్క్గా ఇలా కట్ చేసి క్యాన్వాస్ పేపర్ వేసి లైనింగ్ వేసి ఈ విధంగా కుట్టాను. ఇది మొత్తం కుట్టినాక నాకు గుర్తొచ్చింది, మన ఫ్రెండ్స్కి కూడా చూపిద్దాం, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదా అని ఇట్లా తీసానండి. అయితే మొత్తం కట్ వర్క్ అంతా అయిపోయింది. ఓన్లీ పైనంగా టాప్ స్టిచ్ అనేది వేయాలి కట్ వర్క్కి. ఈ విధంగా పాదం లేపుతూ నిదానంగా వేయాలి అండి. వేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మీరు అసలు టెన్షన్ పడకుండా మీరు వేరే బ్లౌజులు వచ్చినా కూడా ఇలా తీసుకోవచ్చు. మనకి ఇలా కూడా ఉపయోగం ఉంటుందండి. 100 రూపీస్ అలా ఛార్జ్ చేసుకోవచ్చు వీటికి. ఎందుకంటే కట్ వర్క్ కదా, చాలా టైం పడుతుంది. ఇలా నిదానంగా కుట్టుకుంటూ లేపాలి, పాదాన్ని లేపుతూ కుట్టుకుంటూ పోవాలి. అందుకనే నేను ఇక్కడ స్పీడ్ అనేది పెంచాను. టూ స్కాలప్స్ అనేవి చూపించి మిగతావంతా నేను మొత్తం స్పీడ్లో పెట్టానండి. 2 హ్యాండ్స్కి ఈ విధంగా తీసుకొని పెట్టుకున్న తర్వాత మనము ఇవి అంతా లెంత్ ఎక్కువ ఉంది కదా, ఇలా కట్ చేసేసుకోవాలి. మనకి హ్యాండ్కి అయితే ఎంత అయితే సరిపోతుందో అంత హ్యాండ్ చూసుకొని లెంత్ని చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఎంత క్లాత్ అయితే అవసరం పడుతుందో అంత క్లాత్ ఉంచుకొని మిగతా క్లాత్ అంతా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా రెండు కట్ చేసేసుకోవాలి. ఈ స్కాలప్స్ని కట్ చేసుకున్న తర్వాత ఇవి ఖర్చులు అనేవి కనపడకుండా లోపలికి 2 ఫోల్డింగ్ చేసేసుకొని ఇట్లా కుట్టానండి. చూడండి, ఇప్పుడైతే మనము ఇవి హ్యాండ్గా ఉంటాయి కదా, వాళ్ళకి ఇచ్చినప్పుడు అవన్నీ మనము స్టిచ్చెస్ అన్నీ ఇప్పేసుకోవాలి. మొత్తము 2 స్టిచ్చెస్ ఉంటాయి, అవన్నీ వేసుకున్న తర్వాత మనం ఇలా మనం ఇంత ముందుకు బ్లౌజ్ హ్యాండ్ ఏ విధంగా అయితే ఉందో ఆ హ్యాండ్కి మనం కిందంగా అటాచ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి, ఇక్కడ కనిపిస్తలేదు చూడండి. సేమ్ నేను ఎట్లయితే పెట్టినో హ్యాండ్ కింద నుంచి పెట్టినా అండి, మెయిన్ వైపు కనిపించాలి మనకి. ఇలా మెయిన్ వైపు స్టిచ్ చేసుకుంటే వెళ్ళిపోతే అయిపోతుంది. ఇంకో స్టిచ్ కూడా వేసేసుకోవాలండి. చూడండి లెంత్ ఎట్లా పెరిగిందో, మనం 1 ఇంచ్ దాకా పెంచినట్టే ఇట్లా. ఇప్పుడు మనకి శారీ అయినా బ్లౌజ్ అయినా పాడవకుండా ఇలా ఉపయోగపడుతుంది. ఓకేనా? వాళ్ళు ఇచ్చారనుకో మనకు కుట్టరాదు అని చెప్పొద్దండి. ఏదో ఒక ఐడియా చేసుకొని మనమే కుట్టాలి. అవి చూస్తుంటే ఐడియాస్ వస్తుంటాయి మీకే. నెక్స్ట్ సేమ్ ఇంకో హ్యాండ్ కూడా మనం ఈ హ్యాండ్ లెంత్ ఎంత కట్ వర్క్ ఇచ్చామో, ఎంత విడ్త్ ఇచ్చామో అంతే చూసుకోవాలి. ఫస్ట్ ఖచ్చితంగా చూసుకున్న తర్వాతనే ఇంకో సైడ్ కుట్టాలండి. ఎందుకంటే మనకి డిఫరెంట్ వస్తే షేప్ అనేది ఒక హ్యాండ్ పొడవు అయితే ఒక హ్యాండ్ ఏమో షార్ట్ అవుతుంది. అలా కాకుండా చూసుకొని కుట్టుకోవాలండి ఖచ్చితంగా. నేను ఇక్కడ చూసే చెక్ చేసుకొని కుట్టుకుంటున్నాను. ఇంకో కుట్టు కూడా మనం స్టిచ్ అనేది వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా రివర్స్ చేసేసుకొని క్లాత్ని మనం ఇలాగైతే మొత్తము కుట్లిప్పాం కదా, హ్యాండ్ని కుట్టుకోవడం కోసం హ్యాండ్ కుట్లిప్పాం కదా, సేమ్ ఎక్కడ వరకు అయితే ఇప్పాము మొత్తం ఇప్పాల్సిన అవసరం లేదు. ఓన్లీ హ్యాండ్ ఆర్మ్ హోల్ లూజ్ వరకే ఇప్పుకోవచ్చు. ఇప్పుకున్న తర్వాత ఈ విధంగా 4 కుట్లు అనేది ఈ విధంగా ఎక్స్ట్రాలు వేసుకుంటే సరిపోతుంది. మనం ఏడైతే ఇప్పినామో అక్కడ వేసేసుకుంటే సరిపోతుంది. ఈ ఎక్స్ట్రాలు ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఇంకో సైడ్ కూడా ఇలానే వేసేసుకోవాలి. చూడండి హ్యాండ్ అనేది లుక్ అనేది ఎలా ఉందో. కాకపోతే ఇక్కడ మనకి శారీకే మనకి ఇక్కడ లేస్ అనేది వచ్చింది, అది చూడడం వల్ల చాలా బాగా అనిపిస్తుంది. ఇలా శారీలో క్లాత్ తీసుకొని ఒకసారి మీరు కూడా అలాంటివి వస్తే ట్రై చేయండి, మిస్ కాకుండా. మీరు ఒకసారి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. సేమ్ అదే విధంగా ఇంకో సైడ్ కూడా అలానే వేసుకోవాలండి. చూడండి లుక్ అనేది చాలా డిఫరెంట్గా చాలా బాగుంది. మీరు కూడా ఇలా ఎప్పుడన్నా ట్రై చేశారా? అయితే నాకు కామెంట్ చేయండి.